Hello friends and welcome to our channel. This is Arosh Rajnikant. Stranger Things final episode కి మీకు స్వాగతం. జరిగిన ఎపిసోడ్ లో చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీలోకి వెళ్ళాడు. అలాగే మైక్, డస్టిన్ అండ్ లూకస్ అప్సైడ్ డౌన్ లోకి వెళ్ళడానికి మిస్టర్ క్లార్క్ సహాయం తీసుకున్నారు. కానీ ఎల్ తన పవర్స్ ని యూజ్ చేసి ఆ కంపాస్ డైరెక్షన్ ని చేంజ్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. వితౌట్ ఫర్దర్ డు లెట్స్ రోల్ ద ఇంట్రో. ఈ ఎపిసోడ్ బిగినింగ్ లో జానథన్ నాన్సీ కోసం వెతుకుతున్నాడు. కానీ నాన్సీ అప్సైడ్ డౌన్ లో అటు ఇటు పరిగెడుతుంది. అంతలో జానథన్ కి అప్సైడ్ డౌన్ లోకి వెళ్లే దారి కనిపించింది. వెంటనే జానథన్ నాన్సీని అప్సైడ్ డౌన్ నుండి బయటికి లాగాడు. మరోవైపు స్టీవ్ నాన్సీని కలవడానికి తన ఇంటికి వెళ్ళాడు. కానీ నాన్సీ రూమ్ లో జానథన్ ఉండడం చూసి స్టీవ్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అలాగే చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీలో చూసిన దాని గురించి జాయిస్ కి వివరిస్తున్నాడు. అంతలో చీఫ్ కి బెన్నీ చెప్పిన విషయం గుర్తొచ్చింది. బెన్నీ చనిపోయే ముందు ఎల్ గురించి చీఫ్ కి వివరించాడు. ఎన్ని రోజులుగా చీఫ్ విల్ అనుకొని ఎల్ గురించి వెతుకుతున్నాడు. మరుసటి రోజు నాన్సీ ఆ క్రియేచర్ గురించి జానథన్ కి వివరిస్తుంది. నాన్సీ లాజిక్ ప్రకారం ఆ మాన్స్టర్స్ రక్తాన్ని పసిగట్టి ఎర్తుపైకి వస్తున్నాయి. అలాగే ఈ మాన్స్టర్స్ గుంపుగా కాకుండా ఒంటరిగా వేటాడుతున్నాయి. వెంటనే నాన్సీ అండ్ జానథన్ ఈసారి ఆ మాన్స్టర్ ని ట్రాప్ చేసి చంపుదామని ప్లాన్ చేశారు. అలాగే డస్టిన్ మైక్ ని కలవడానికి తన ఇంటికి వెళ్ళాడు. మైక్ డస్టిన్ తో అంటున్నాడు, ఎల్ మనల్ని మోసం చేయలేదు, తను మనల్ని కాపాడడానికి కంపాస్ పాయింట్ ని చేంజ్ చేసింది. ఇది విన్న డస్టిన్ మైక్ తో అంటున్నాడు, ఇందులో మీ ముగ్గురు తప్పుంది, ఈ గ్రూపులో నేనొక్కనే రెస్పాన్సిబుల్ గా ఉన్నాను. వెంటనే నువ్వు లూకస్ కి సారీ చెప్పి మళ్ళీ ఒకటవ్వండి, లేదా ఈ గ్రూపు నుండి విడిపోండి. ఆ తర్వాత మైక్ అండ్ డస్టిన్ లూకస్ ని కలవడానికి తన ఇంటికి వెళ్లారు. లూకస్ మళ్ళీ ఈ టీంలో జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నాడు, కానీ ఒక కండిషన్ పైన. లూకస్ కి ఈ టీంలో ఎల్ ఉండడం ఇష్టం లేదు, కానీ దీనికి మైక్ ఒప్పుకోవట్లేదు. ఆ తర్వాత లూకస్ ఒంటరిగా విల్ని వెతకడానికి గేట్ వైపు వెళ్తున్నాడు. మరోవైపు ఎల్ సూపర్ మార్కెట్ లోకి వెళ్లి తినే ఐటమ్స్ ని దొంగతనం చేసింది. అలాగే చీఫ్ అండ్ జాయిస్ టెర్రీ ఐవ్స్ ని కలవడానికి తన ఇంటికి వెళ్లారు. టెర్రీ ఐవ్స్ ఎల్ కి మామని చెప్పవచ్చు, కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళు టెర్రీకి అసలు ఎల్ పుట్టలేదనే రికార్డ్స్ తయారు చేశారు. దీనివల్ల టెర్రీ మెంటల్ గా డిస్టర్బ్ అయింది. అలాగే జాయిస్ తన కొడుకు మిస్ అయ్యాడని టెర్రీకి వివరిస్తుంది. అలాగే జాయిస్ టెర్రీని తన కూతురు ఎలా మిస్ అయిందని అడుగుతుంది, కానీ టెర్రీ దగ్గర నుండి ఎలాంటి సమాధానం లేదు. మరోవైపు డస్టిన్ అండ్ మైక్ ఎల్ని వెతుకుతున్నారు. అలాగే టెర్రీ సిస్టర్ జాయిస్ తో అంటుంది, టెర్రీకి 7వ నెలలోనే మిస్క్యారేజ్ అయ్యింది. కానీ టెర్రీ ఇదంతా నమ్మేది కాదు. టెర్రీ ఎప్పుడు అంటూ ఉంటుంది, ఏదో ఒక రోజు తన కూతురు తప్పకుండా వస్తుందని. అలాగే తన కూతురికి స్పెషల్ ఎబిలిటీస్ ఉన్నాయని కూడా చెప్తూ ఉంటుంది, చెప్పాలంటే టెలిపతి అండ్ టెలికినెసిస్. మరోవైపు జానథన్ అండ్ నాన్సీ మాన్స్టర్ ని బంధించడానికి వెపన్స్ ని కొంటున్నారు. కానీ టామీ మూవీ థియేటర్స్ ముందు అలాగే స్ట్రీట్స్ లో నాన్సీ గురించి పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నాడు. ఇదంతా దగ్గరుండి టామీ చేత స్టీవ్ రాపిస్తున్నాడు. ఇదే విషయం పైన జానథన్ కి మరి స్టీవ్ కి మధ్య గొడవ జరిగింది. అంతలో అక్కడికి పోలీస్ ఆఫీసర్స్ వచ్చి జానథన్ ని అరెస్ట్ చేశారు. కానీ అక్కడ నుండి స్టీవ్ అండ్ తన ఫ్రెండ్స్ పారిపోయారు. ఆ తర్వాత ఆ ఆఫీసర్స్ జానథన్ ని అరెస్ట్ చేసిన విషయం చీఫ్ కి తెలియజేశారు. మరోవైపు మైక్ అండ్ డస్టిన్ ని ట్రాయ్ చంపడానికి ట్రై చేస్తున్నాడు. ట్రాయ్ ని చూసి డస్టిన్ అండ్ మైక్ అక్కడ నుండి పారిపోతున్నారు. కానీ ట్రాయ్ కి డస్టిన్ దొరికేశాడు. ట్రాయ్ మైక్ తో అంటున్నాడు, వెంటనే ఇక్కడ నుండి కిందికి దూకు, అప్పుడే నీ స్నేహితుడిని వదిలిస్తాను. వెంటనే మైక్ డస్టిన్ ని కాపాడడానికి ఆ మౌంటైన్ పై నుండి దూకేశాడు. కానీ ఎల్ తన పవర్స్ ని యూజ్ చేసి మైక్ ని కాపాడింది. అలాగే ఎల్ ట్రాయ్ కి తగిన బుద్ధి చెప్పింది. మరోవైపు లూకస్ కి అప్సైడ్ డౌన్ గేట్ ఎక్కడుందో తెలిసిపోయింది. ఈ గేట్ సిగ్నల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ నుండి వస్తున్నాయి. వెంటనే లూకస్ మైక్ కి కాల్ చేసి అంటున్నాడు, మార్టిన్ బ్రెన్నర్ ఎల్ ని పట్టుకోవడానికి వస్తున్నాడు, వెంటనే ఇంటి నుండి పారిపోండి. ఇది విన్న మైక్ క్యారెన్ తో అంటున్నాడు, ఎవరైనా తన కోసం వస్తే ఈ దేశం వదిలిపెట్టి పారిపోయామని చెప్పమన్నాడు. వెంటనే మైక్ ఎల్ ని తీసుకుని పారిపోతున్నాడు. కానీ బ్రెన్నర్ మనుషులు మైక్ ని ఫాలో అవుతున్నారు. అంతలో ఎల్ తన పవర్స్ ని యూజ్ చేసి ఆ రోడ్ ని బ్లాక్ చేసింది. అలాగే మార్టిన్ బ్రెన్నర్ విలర్స్ ఫ్యామిలీ ఇంటికి చేరుకున్నాడు.
అలాగే మార్టిన్ బ్రెన్నర్ మైక్ ఎక్కడున్నాడని కారెన్ ని అడుగుతున్నాడు. మరోవైపు లూకస్ అప్సైడ్ డౌన్ గేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీలో ఉందని అందరికీ వివరిస్తున్నాడు. బయటి ప్రపంచానికి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, కానీ ఇక్కడ ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. మైక్ ఇంటికి వెళ్లిపోతే మార్టిన్ బ్రెన్నర్ కి దొరికిపోతాడు. ఈ రీజన్ వల్ల వీళ్ళల్లో ఎవరు కూడా ఇంటికి వెళ్లాలనుకోవట్లేదు. మరోవైపు జోనథన్ అండ్ నాన్సీ ఆ మాన్స్టర్ గురించి చీఫ్ కి మరియు జాయిస్ కి వివరిస్తున్నారు. అలాగే జోనథన్ తను తీసిన ఫోటోని చీఫ్ కి చూపించాడు. అంతలో పోలీస్ స్టేషన్ కి ట్రాయ్ తన మామ్ని తీసుకొచ్చి హంగామా చేస్తున్నాడు. ఇక్కడ ట్రాయ్ ఎల్ గురించి చీఫ్ కి వివరించాడు. మరోవైపు స్టీవ్ కి మరియు టామీకి మధ్య గొడవ జరిగింది. అలాగే మార్టిన్ బ్రెన్నర్ మనుషులు మైక్ కోసం వెతుకుతున్నారు. కానీ వీళ్ళ ముగ్గురు బ్రెన్నర్ మనుషులకు దొరకకుండా తప్పించుకుంటున్నారు. చీఫ్ నాన్సీ అండ్ జోనథన్ ని అడుగుతున్నాడు, మైక్ ఎక్కడుంటాడో మీకెవరికైనా తెలుసా? అంతలో జోనథన్ వీళ్ళు యూజ్ చేసే రేడియో ద్వారా మైక్ ని కాంటాక్ట్ చేయాలని ట్రై చేస్తున్నాడు. కానీ మైక్ ఆ రేడియోని ఆన్ చేయట్లేదు. అంతలో మైక్ చీఫ్ మాటలు విని ఆ రేడియోని ఆన్ చేశాడు. అంతలో బ్రెన్నర్ మనుషులు మైక్ ఉన్న స్థలానికి వెళ్లారు. కానీ చీఫ్ బ్రెన్నర్ మనుషులను తన్ని వీళ్ళని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత మైక్ అప్సైడ్ డౌన్ గురించి చీఫ్ కి వివరిస్తున్నాడు. అలాగే ఎల్ విల్ ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎల్ తన పవర్స్ ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల విల్ ని కాంటాక్ట్ చేయలేకపోతుంది. ఆ తర్వాత డస్టిన్ మిస్టర్ క్లార్క్ కి ఫోన్ చేసి ఒక సైన్స్ ప్రాజెక్ట్ గురించి అడిగాడు. ఈ సైన్స్ ప్రాజెక్ట్ ని యూజ్ చేసి ఎల్ పవర్స్ ని త్వరగా రిస్టోర్ చేయొచ్చు. అలాగే ఎల్ విల్ ని మరియు బార్బరాని కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఎల్ అప్సైడ్ డౌన్ లోకి వెళ్ళింది. ఎల్ విల్ ని అయితే కనిపెట్టింది. కానీ బార్బరా చనిపోయి చాలా రోజులవుతుంది. అలాగే చీఫ్ అండ్ జాయిస్ విల్ ని తీసుకురావడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీలోకి వెళ్తున్నారు. కానీ వీళ్ళిద్దరూ బ్రెన్నర్ గార్డ్స్ కి పట్టుబడ్డారు. మరోవైపు బ్రెన్నర్ ఎల్ గురించి జాయిస్ ని అడుగుతున్నాడు. కానీ జాయిస్ ఎల్ గురించి బ్రెన్నర్ కి చెప్పలేదు. అలాగే చీఫ్ బ్రెన్నర్ తో ఒక డీల్ ని సెట్ చేసుకున్నాడు. ఈ అగ్రిమెంట్ ప్రకారం చీఫ్ ఇక్కడేం జరుగుతుందో ప్రపంచానికి చెప్పాడు. దానికి బదులుగా మార్టిన్ బ్రెన్నర్ అప్సైడ్ డౌన్ లోకి వెళ్లడానికి చీఫ్ కి మరియు జాయిస్ కి హెల్ప్ చేయాలి. మరోవైపు జోనథన్ అండ్ నాన్సీ డెమోగార్గన్ కోసం తన ఇంట్లో ట్రాప్స్ ని సెట్ చేస్తున్నారు. ఆ తర్వాత చీఫ్ అండ్ జాయిస్ అప్సైడ్ డౌన్ లోకి వెళ్తున్నారు. అలాగే మార్టిన్ బ్రెన్నర్ ఎల్ ని తీసుకురావడానికి హాకిన్స్ స్కూల్ కి వెళ్తున్నాడు. అలాగే స్టీవ్ నాన్సీని కలవడానికి జోనథన్ ఇంటికి వెళ్ళాడు. కానీ నాన్సీ స్టీవ్ ని ఇంటి లోపలికి రానివ్వడం లేదు. అంతలో స్టీవ్ నాన్సీ చేతి కట్టెను చూసి ఇంట్లోకి వచ్చాడు. అంతలో డెమోగార్గన్ అప్సైడ్ డౌన్ నుండి బయటికి వచ్చింది. డెమోగార్గన్ చూసిన వీళ్ళు ముగ్గురు మరో రూమ్ లోకి వెళ్లి దాక్కున్నారు. అంతలో నాన్సీ స్టీవ్ ని ఇక్కడ నుండి వెళ్లమంది. ఆ తర్వాత స్టీవ్ ఇంటి నుండి బయటికి వెళ్లాడు. కానీ డెమోగార్గన్ జోనథన్ పైన అటాక్ చేస్తుంది. అంతలో స్టీవ్ వచ్చి ఆ డెమోగార్గన్ పైన అటాక్ చేశాడు. వెంటనే ఆ డెమోగార్గన్ జోనథన్ వేసిన ట్రాప్ లో పడింది. అంతలో జోనథన్ ఆ డెమోగార్గన్ ని తగలబెట్టాడు. అంతలో మార్టిన్ బ్రెన్నర్ హాకిన్స్ స్కూల్ కి చేరుకున్నాడు. అంతలో గార్డ్స్ ఈ నలుగురిని చుట్టుముట్టారు. కానీ ఎల్ తన పవర్స్ ని యూజ్ చేసి వీళ్ళందరినీ చంపేసింది. అంతలో అక్కడికి మార్టిన్ బ్రెన్నర్ మిగతా గార్డ్స్ తో వచ్చాడు. కానీ అంతలో స్కూల్లోకి డెమోగార్గన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ గార్డ్స్ అందరూ డెమోగార్గన్ పైన షూట్ చేస్తున్నారు. అంతలో మైక్ అండ్ డస్టిన్ ఎల్ ని తీసుకొని పారిపోయారు. అంతలో వీళ్ళ నలుగురికి ఒక డెమోగార్గన్ ఎదురయ్యింది. కానీ ఎల్ తన పవర్స్ ని యూజ్ చేసి ఆ డెమోగార్గన్ తో పాటు ఎల్ కూడా మాయమైపోయింది. మరోవైపు చీఫ్ అప్సైడ్ డౌన్ లో విల్ ని కనుగొన్నాడు. మరుసటి రోజు విల్ హాస్పిటల్లో కనిపిస్తున్నాడు. మైక్, డస్టిన్ అండ్ లూకస్ ఎల్ గురించి విల్ కి వివరిస్తున్నారు. ఈ సిరీస్ ఎండింగ్ లో విల్ కి అప్సైడ్ డౌన్ విజన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడితో ఈ సీజన్ ఎండ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ సీజన్ లో తెలుసుకుందాం. వెల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.